బీఆర్కే భవన్ లో ఈఈఎస్సీలతో సమావేశం నిర్వహించారు. చంద్రఘోష్ కమిటీ ముందు మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు, ఇంజనీర్లు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ 2 రోజులుగా రాష్ట్రంలో కమిటీ సభ్యులు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఫోన్ ఇన్ లో వేణు అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా కమిషన్ చీఫ్ అంటే కాళేశ్వరం సంబంధించి ఒక కమిషన్ కూడా వేసింది. జరిగినటువంటి కట్టడాలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి, వీటన్నిటిపై గతంలో ఏ విధంగా నిర్ణయాలు తీసుకొని కట్టారు, ఏంటి అనే దానిపైన స్పష్టమైన దర్యాప్తు చేయాలని చెప్పి ఒక కమిషన్ కూడా వేసింది. దీనికి సంబంధించి జస్టిస్ చంద్రఘోష్ ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇక ఈ కమిటీ విచారణ వేగవంతం చేసింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి కంపెనీలు మొదటి నుండి ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నాయి, వారికి ఎవరు సలహాలు సూచనలు ఇచ్చారు, అలాగే ఏ విధంగా ముందుకు వెళ్లారు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఈఎన్సీ అనిల్ కుమార్ అలాగే ఇరిగేషన్ అధికారులను కూడా ఈ రోజు జస్టిస్ చంద్రఘోష్ కమిటీ ఈ రోజు వారితో సమావేశమైంది. ముఖ్యంగా ఈ కమిషన్ ముందు హాజరైనటువంటి ఈఎన్సీ మురళీధర్ రావు, అంటే గతంలో ఏదైతే ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ టైంలో ఈఎన్సీగా ఉన్నారు మురళీధర్ రావు, వారు కూడా ఈ రోజు హాజరు కావడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారు, ఆ రోజు జరిగినటువంటి కట్టడాలపై ఎవరెవరు సలహాలు సూచనలు స్వీకరించారు, ఏ కమిటీల రిపోర్ట్ ఆధారంగా ప్రాజెక్టు ముందుకు తీసుకున్నారు దానిపైన కూడా పూర్తి వివరాలు ఈ కమిషన్ తీసుకుంది. కాసేపటి కిందటే ఈఎన్సీ మురళీధర్ రావు విచారణ ముగిసింది. ఇక కమిషన్ కార్యాలయం నుండి ఈఎన్సీ మురళీధర్ రావు వెళ్లిపోయారు. ఇక ఏదైతే ఈ ప్రాజెక్టు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం కూడా తీసుకుంది. రానున్న వర్షాకాలం నాటికి తాత్కాలిక మరమ్మతులు చేసి ప్రాజెక్టులో కొద్దిగా నీటిని వినియోగించుకునేలా చూడాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరపాలని చెప్పి ఈ కమిషన్ కూడా ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ.